యాక్చువల్‌గా ఇప్పుడు మనకు జనరల్‌గా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే డెస్క్‌టాప్ గానీ, పీసీ అండ్ ల్యాప్‌టాప్ గానీ వాటెవర్ ఈ రెండిట్లో అయినా విండోస్ ఏదైనా సరే ఏం ఇష్యూస్ ఉంటాయి? స్టార్టింగ్ ప్రాబ్లమ్. అంటే విండోస్ దగ్గర ఆగిపోవడం, లేదంటే విండోస్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా స్లో కావడం. దీనికి మినిమమ్ అంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఏందంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది హెచ్‌డీడీ ఆర్ ఎస్ఎస్‌డీ. అంటే దాని హెల్త్ 100% ఉందా లేదా? లేదు అంటే 80కి 70కి అట్లా పడిపోయిందా? ఓకే, అది హార్డ్ డిస్క్ ఓకే అయిన తర్వాత ర్యామ్. ర్యామ్ వల్ల ఏమవుతుంది, కొద్దిగా మెషిన్ రన్ అవ్వడంబడే స్లో కావడం, హీట్ అయ్యి, లేదంటే మల్టిపుల్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు స్ట్రక్కింగ్ అవ్వడం. ఒక మల్టిప్లికేషన్ సపోజ్ ఇప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాం, ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేస్తాం, ఒక నుంచి ఒక అప్లికేషన్ ఆల్టర్గా వెళ్తున్నప్పుడు మనకు స్ట్రక్కింగ్ అంటే స్లో కావడం, స్ట్రక్కింగ్ అవ్వడం ఉంటుంది అనమాట. ఈ రెండు ఇష్యూస్ హార్డ్ డిస్క్ కానీ ర్యామ్ కానీ మనం కరెక్ట్గా చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఇలా అనమాట.